శాంతి, నేను వచ్చాను. ఓ ఐఎమ్ సారీ. బ్యాండ్ మేళంతో స్వాగతం చెబుదామనుకుంటే సన్నాయి వాడు హాతిచ్చాడు. దట్స్ యువర్ బ్యాడ్ లక్. డోంట్ బి సిల్లీ. నీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడి అర్జెంటుగా వెళ్ళిపో. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అరే, నువ్వు మంచి జోకులు వేస్తుంటావే అప్పుడప్పుడు. ఏమిటి అర్థం లేని మాటలు? అర్థం లేకుండా మాట్లాడుతున్నది నువ్వు. లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఏ నాకేం తక్కువ? అందం ఉంది, ఆస్తి ఉంది, హోటల్ ఉంది, ఫైట్స్ కూడా వచ్చు. ఏం లేదంటావు? బుద్ధి లేదంటాను. అదెక్కడో పారేసుకుని ఉంటావు. వెతికి పట్టుకొని వేరే అమ్మాయిని ట్రై చేయి. ఏయ్, ఏం బెదిరిస్తున్నావా? జాగ్రత్త. ఏంట్రా బాబాయ్, రోజు రోజుకి గ్లామర్ మాడిపోతుంది. ఆత్రాల ఆడపిల్లకి బుద్ధి లేదంటే కంగారు పడుకో. ఆ పొదల చాట్లోంచి అంతా విన్నాం. ఇక నీ బతుకులు ఆండ్రీకేసుకోవాల్సిందే. అరణ్, ఆ గజ్జల గురానికి బుద్ధి చెప్పాలరా. అవును మరి, విజయ్ కొట్టిన దెబ్బకి గింగులు ఆడుతున్నాం. మళ్ళీ దెబ్బ మీద దెబ్బేడు బాసు. ఆ రెండింటికి ఒకేసారి ఒకే మందు వేస్తాను రా. ఓమియోపత అల్లోపత. వాట్? శాంతిని కిడ్నాప్ చేయాలా? ఎస్, శాంతిని కిడ్నాప్ చేసి 3 days బృందావన్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంచాలి. వద్దు విజయ్, శాంతి వాళ్ళ నాన్న పోలీస్ కమిషనర్. ఈ విషయం ఆయనకు తెలిసిందంటే మక్కలు ఎరగొట్టి బొక్కలో తోయిస్తాడు. చాలా ప్రమాదం. కనుకనే పందెం కాస్తున్నాను. ఏమంటావు? వద్దు విజయ్, రివర్స్ అయిందంటే ఊరేసుకు చావాలి. పోదాం పదా. నో, రివర్స్ అవడం నా జీవితంలోనే లేదు. విజయానికి మారు పేరు ఈ విజయ్. అయితే పందెం ఖాయమేనా? తప్పకుండా గెలిచి తీరుతాను. 500 rupees బెట్. ఓకే విజయ్? ఓకే ఫైన్. విజయ్, నువ్వు కట్టిన పందెం ఎంత డేంజరో నీకు తెలుసా? రాయ్, డేంజర్స్ తో ఆడుకోవడం నాకు చాలా సరదా. దాంట్లో ఉన్న థ్రిల్ నీకు తెలియదురా. హలో, నేను శాంతినే మాట్లాడుతున్నా. మీరెవరండి? నేను లూసీ బ్రదర్ డేనియల్ నండి. మా సిస్టర్ మ్యారేజ్ అనుకోకుండా రేపు సండే బృందావన్ ఫారెస్ట్ రోడ్ ఉన్న క్యాథలిక్ చర్చ్ లో చేస్తున్నాం. దానికి టైం లేదు. మిమ్మల్ని రేపే బయలుదేరమ్మని నన్ను చెప్పమంది. దానికి పెళ్ళెప్పుడు ఫిక్స్ అయింది? మొన్ననే ఫిక్స్ అయిందండి. అయితే మా బావగారు కోరిక మీద వెంటనే చేసేస్తున్నాం. మీరు తప్పకొస్తారు కదా? తప్పకొస్తానండి, లేకపోతే మధ్య చేయదు. మార్నింగ్ బస్ ఇంటికి ఎగ్జాక్ట్లీ 8:40 ఉందండి. దానిలో వస్తారా? థ్యాంక్ యూ. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్ వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే, ఉంటాను. ఎవరమ్మా ఫోను? నా ఫ్రెండ్ లూసీ లేదు, వాళ్ళ అన్నయ్య డాడీ. ఐసి. లూసీకి సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిందట. నన్ను తప్పకుండా రమ్మని ఫోన్ చేయించింది డాడీ. డాడీ వెళ్దామా? నేనా? లేదమ్మా, నాకు చాలా అవసరమైన పని ఉంది. నువ్వు వెళ్ళరా. ఓకే. బృందావనం ఫారెస్ట్ రోడ్. లూసీ వాళ్ళనే ఇక్కడే రిసీవ్ చేసుకుంటానన్నాడే. ఇక్కడ ఎవరు లేరు. స్టాప్ స్టాప్ ప్లీజ్. డ్రైవర్. హాయ్ విజయ్. అరే మీరా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా ఫ్రెండ్ అబ్రహం పెళ్ళండి, క్యాథలిక్ చర్చ్ లో. అది వెళ్తాను. మీరు ఎక్కడికి? అరే, నేను అక్కడికే. పెళ్లి కూతురు మన లూసీ. ఆ విషయం తెలుసా మీకు? మన క్లాస్మేట్ లూసియా? యా. చంపేశారండి. తమాషా ఉంది కదా. వస్తానండి. డ్రైవర్ని పోనీ. విజయ్, నేను వస్తాను. ప్లీజ్. మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ. నువ్వు పోనీ బాబు. రా బాబు. ఎంత ఇది? మీటర్ చూసుకోండి. చాలా అయిపోయింది. ఇదేంటి ఇక్కడికి వచ్చా? అబ్రహం మన ఫ్రెండ్స్ కోసంగా ఈ గెస్ట్ హౌస్ విడిగా అరేంజ్ చేశాడండి. తీసుకోయా. థ్యాంక్ యూ సార్. మనం ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటే వాడు కార్ పంపిస్తాడు, అందులో వెళ్ళిపోవచ్చండి. లోపలండి. ఏమిటి, ఎవరు లేరా ఇక్కడ? ఎవరు లేరు, ఎవరు రారు. అంటే? సరే శాంతి, తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను ఇక్కడ 3 రోజులు ఉంచక తప్పదు. ఐ మీన్ పందెం కడితే నేను ఏ పనైనా చేస్తానని నీకు తెలుసు. అరుణ్ నాతో పందెం కట్టాడు. నేను కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్ లో 3 రోజులు ఉంచాలని. ఓకే అన్నాను. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే లూసీ పెళ్లి? లూసీ పెళ్లి, డేనియల్ టెలిఫోన్, ఇవన్నీ మన అపూర్వ సృష్టి మాత్రమే. ప్లీజ్
ఈ 3 రోజులు నాకు కోఆపరేట్ చేశారంటే 4వ రోజుకి పువ్వులు లేకపోయినా కనీసం ఆకుల్లోనైనా పెట్టి మిమ్మల్ని ఇంటికి నేను చేరుస్తాను. నన్ను వెంటనే మా ఇంటికి పంపించు, లేకపోతే మా ఫాదర్ తో చెప్పి శాంతి, నువ్వు అరిచి కేకలు పెట్టినా నేను ఆదుకోవడానికి మనుషులు ఎవ్వరూ లేరు. కాబట్టి కొంచెం వాయుం తగ్గించి. ఆడపిల్లను మోసం చేసి అడవిలోకి తీసుకొచ్చి ఆట్లాడతావా? నేను ఇంకా ఆలేదే. శాంతి శాంతి, చూడండి, మీరు మీకు వచ్చి అన్ని తిట్లు తిట్టినా, మీకు వచ్చి అన్ని భాషలోనూ తిట్టినా నేనేం మాట్లాడను. బట్ వన్ థింగ్, మీరు మీ ఇంటిని చూసేది మాత్రం 4వ రోజే. ఏమంటారు? కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. విజయశాంతిల విరహ విహారయాత్ర. బ్రహ్మాండమైన న్యూస్. స్థలం రేపు చెప్పబడును. మర్యాద రామన్న. వీడెవడ్రా ఆకాశం డూబా? ఏమిటది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? విజయశాంతిల విరహ నాన్సెన్స్. ఇక్కడ బోర్డు పెట్టింది ఇలాంటి రాతలు రాయడానికి కాదు. ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారో వాళ్ళని హెచ్చవేసి ఆన్సర్ తెలుసుకుని వాళ్ళ ఈక్వేషన్ మార్చేస్తాను. వెళ్ళండి, గెట్ అవే. చదువులు కానీ కాలేజీకి రావడం, స్వచ్ఛ పనులు చేయడం. ఎంతో కష్టపడి గెస్ట్ హౌస్ తప్పించుకొచ్చావు. బాగా అలసిపోయి ఉంటావు. ఈ ఐస్ వాటర్ తాగి శాంతి తెచ్చుకో. విజయశాంతిల విరహ విహారయాత్రలో ద్వితీయ రాత్రి లీలలు. ఆహా, స్థలం రేపే. అబ్బా, ఇక్కడ పెట్టాడు గురు సస్పెన్స్. మొత్తానికి భలే ఆట కొట్టేశాను. సార్, ఏమండి, మిమ్మల్ని ఇటు ఒకసారి రండి ప్లీజ్. రండి. ఏమండి, మిమ్మల్ని చూస్తే పెద్ద మనుషులాగున్నారు. నన్ను ఒక లోపల బంధించి తాళం వేసి వెళ్ళిపోయాడు. నన్ను ఎలాగైనా కాపాడండి ప్లీజ్. రే, ఒక ఆడకూతురు లోపల నుంచి తలుపులు తెరమంటే చూస్తూ ఊరుకున్నారా? చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి. అది సరే, అసలు ఇచ్చావు, మరి వడ్డీ? వడ్డీయా? అంటే? వడ్డీ అంటే ఇది.
రా బయటికి. కమ్ ఆన్. పిచ్చి మేకెప్పుడు కాసేవాడి మీద కంటే కసాయవాడి మీద నమ్మకం ఎక్కువ అంట. అలా ఉంది నువ్వు చేసిన పిచ్చి పని. పెద్ద హీరోలా రక్షించావనే గొప్పతో నీతి బోసలేం చేయక్కర్లేదు. నువ్వు చేసిన తప్పు ముందు వాళ్ళు చేసిందే ఎక్కువ కాదు. శాంతి, నీతో వాదించే ఓపి నాకు లేదు. ముందు భోంచేసి ఆ తర్వాత తీరిగా తిడుతూ గాని. తిను. భోజనమా? నేనా? అది నీ చేతులతో తెచ్చిందా? శాంతి, నా మంచితనాన్ని అలుసుగా తీసుకోకు. మంచితనమా? అది మనుషులకే ఉంటుంది కానీ నీలాంటి అడవి జంతువులకు ఉంటుందంటే నమ్మేంత ఫూల్ని కాను. శాంతి, నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నించకు. షడప్. నీ చప్పులకు బెదిరిపోవడానికి నేనేం కుందేలు పిల్లను కాను. పోలీస్ ఆఫీసర్ కూతుర్ని. నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్. ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు. ఈ అడవిలో నేను చేస్తున్న అడిగే దిక్కు లేదు. అది మాత్రం మర్చిపోకు. ఏం చేస్తావు? ఏం చేస్తానా చెప్పను, చేసి చూపిస్తాను. నీకు చేత ఏం చేసుకో. ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎందుకొచ్చా? నీకు చేతనైంది చేసుకోమన్నావు కదా, అందుకు. దగ్గరికి రావద్దు. వద్దు, రావద్దు. శాంతి, శాంతి. ఎవరది? గుడ్ మార్నింగ్ అంకుల్. ఓ లూసీ, నువ్వా? కంగ్రాచులేషన్స్ అమ్మా. అవును, పెళ్లి చేసుకుని కూడా ఒంటరిగా వచ్చావుంటమ్మా. పెళ్ళా? ఎవరికి? ఏంటి అంకుల్ జోక్ చేస్తున్నారా? అదేమిటమ్మా, నీకు పెళ్ళింది కదా శాంతి వెళ్ళింది. నాకు పెళ్ళని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటమ్మా, మీ అన్నయ్య కదా ఫోన్ చేశాడు. భలేవారు అంకుల్, నాకు అసలు అన్నయ్య లేడు. కమిషనర్ హియర్. నేను ఆర్ఎస్ఆర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ రామానుజం మాట్లాడుతున్నాను. శాంతి ఇంట్లో ఉందా? లేదు. ఏమిటి విషయం? శాంతిని విజయ్ అనే స్టూడెంట్ కిడ్నాప్ చేసి బృందావనం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంచాడని కాలేజీలో లెక్క లేకుండా చెప్పుకుంటారు. వాట్ నాన్సెన్స్ టాకింగ్? నాన్సెన్స్ కాదండి, ఇది మీ పరువు ప్రతిష్టలకే పెద్ద షాక్ అనుకుంటారు. మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మంచిది. ఉంటారండి. ఈ దెబ్బతో ఆ విజయ్ గాడి పని పట్టా. ఈ 3 రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఫర్ దట్ ఐఎమ్ వెరీ సారీ. అఫ్ కోర్స్ నాకు తెలిసి ఇది చాలా తప్పని, కానీ కట్టిన పందెం ప్రకారం అలా చేయక తప్పలేదు. అని నన్ను ఈ పందెంలో గెలిపించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ. ఓకే బేబీ, భయపడకు. నువ్వేనా విజయ్? అవును సార్. ఎంత ధైర్యంగా నీకు? బ్రతుకు మీద ఆశ లేదా? నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? హౌ డేర్ యూ డూ ఇట్? నువ్వు చేసిన ఈ నేరానికి నీకు శిక్ష ఏమిటో తెలుసా ఇన్స్పెక్టర్? ఒక్క నిమిషం ఆగండి డాడీ. ఇందులో అతను తప్పేం లేదు. నన్ను అతను కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. నేనే అతనితో వచ్చాను. ఏం డాడీ, నేనే ఇష్టపడి వచ్చినప్పుడు అది కిడ్నాపింగ్ అవుతుందా? నిన్ను మోసం చేసి బలవంతంగా ఎత్తుకెళ్ళిన రథం సమర్థిస్తూ పైగా నా అంతటి నేనే వెళ్ళాను అబద్ధం చెప్తావా? సిగ్గులేదా నీకు? ఎస్ డాడీ, నేను చెప్పింది అబద్ధమే. కానీ నా అబద్ధం వెనక ఒక స్వచ్ఛమైన నిజం ఉంది.
అందుకే అతన్ని సేవ్ చేశాను. ఏమిటా సత్యం నిజం? డాడీ, విజయ్ ఒక పెక్యులర్ టైప్ క్యారెక్టర్. అతను పందెం వేస్తే ఏ పనైనా చేస్తానంటాడు, చేసేస్తాడు. విజయ్ ఎప్పుడూ అతని పేరులాగే అతనితోనే ఉండాలనుకునే మనిషి. అంతే తప్ప మీరనుకునే క్రిమినల్ మాత్రం కాదు డాడీ. ఆడపిల్లని ఎత్తికెళ్ళిన ఒక రోగు క్రిమినల్ కాక దేవుడు అవుతాడా? అతను తను కట్టిన పందెం కోసం నన్ను తీసుకెళ్లాడు, కానీ మరో దురుద్దేశంతో కాదు. అంతేకాదు, నేను అతను అడవిలో 3 రోజులున్నా. ఆ ఒంటరి వాతావరణంలో మహామహా వాళ్ళకే మనసు చెల్లిస్తుంది. అతనే తలుచుకుంటే అతను నన్ను ఏమైనా చేసుండొచ్చు. కానీ ఈ 3 రోజులు అతను కనీసం నన్ను కన్నెత్తైనా చూడలేదు. అవకాశం ఉన్నా, తన కట్టుబడిన అతని నిగ్రహానికి నిజంగా నేను మురిసిపోయాను. నిన్న రాత్రి భోర్న వర్షం కురుస్తుంటే ఆ చలిలో వణుకుతూ బయటే పడుకున్నాడు, కానీ తలదాచుకోవడానికి లోపలికి కూడా రాలేదు. రియల్లీ హీస్ గ్రేట్ డాడీ. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే. ఆ అదృష్టం మీ కూతురు పొందడం మీకు ఇష్టం లేదా? చెప్పండి డాడీ, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నువ్వు అబద్ధం చెబుతున్నావని కదమ్మా. ఆల్రైట్, నువ్వు చెప్పినట్టుగా అతను అంత మంచివాడైతే, నీకు అంతగా నచ్చినవాడైతే, మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాడీ.